Hello students, welcome to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అతి త్వరలో వచ్చేస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి అయితే అందరూ కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో, మీ అందరికీ కూడా ఎంతగానో హెల్ప్‌ఫుల్‌గా ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్‌ని ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వీడియో చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్, ఇన్ఫర్మేటివ్‌గా కూడా ఉండబోతుంది కాబట్టి. ఓకే. సో మీ సిలబస్‌లో పొందుపరిచినటువంటి టాపిక్స్‌ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హిస్టరీ అంటే ప్రతి టాపిక్ కూడా 30 మార్క్స్ అమ్మా. ఏ టాపిక్ కూడా టాప్ ప్రయారిటీ కాదు. ఏ టాపిక్ కూడా తక్కువ ప్రయారిటీ కాదు. అన్నిటికి కూడా మీరు ఈక్వల్ ఇంపార్టెన్స్‌ని ఇస్తూనే ప్రిపరేషన్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి టాపిక్‌ని కూడా ఏది ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ ఇంపార్టెంటే, సిలబస్‌లో ఉన్న ప్రతి అంశం ఇంపార్టెంటే. కానీ అన్నిట్లో కూడా నేను ప్రతి ఫ్యాకల్టీతో మాట్లాడి హిస్టరీ సార్‌తో, జాగ్రఫీ ఫ్యాకల్టీతో, సొసైటీ నేనే కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ వీళ్ళందరితో కూడా మాట్లాడి ఈ లిస్ట్‌నయితే నేను ప్రిపేర్ చేస్తూ మీ ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో, హిస్టరీని ఒక్కసారి మీరు గమనించినట్లయితే 3 కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా హిస్టరీలో. 30 మార్క్స్. 30 మార్క్స్‌కి అంటే 30 మార్కులకు 3 కాంపోనెంట్స్‌గా ఈ హిస్టరీ సబ్జెక్ట్‌ని డివైడ్ చేశారు. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఏన్షియంట్, మిడీవియల్ అండ్ మోడర్న్. ఓకే. ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా తెలిసినటువంటి అంశము మోడర్న్ హిస్టరీ. కానీ ఫస్ట్ టైమ్ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఏన్షియంట్ అండ్ మిడీవియల్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుండి ఎక్కువ బిట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టాపిక్స్ పీడీఎఫ్ మొత్తాన్ని కూడా మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఎస్ఎస్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీరు ఈ పీడీఎఫ్ మొత్తం కూడా పొందుతారు. ప్లస్ మీరు ఎస్ఎస్ క్లాసెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోలేదంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌లో కూడా మీకు ఈ పీడీఎఫ్‌ని ఇవ్వడం జరుగుతుంది. సో, ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌లో సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అన్ని కోర్సెస్ పైన అది ఇండివిడ్యువల్ కోర్స్ కానియండి, ప్రిలిమ్స్ కోర్స్ కానియండి, ఫుల్ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి అన్నిటిపైన కూడా 60% ఆఫ్ అన్నది మీకు ఇస్తా ఉన్నాము. మరిన్ని డీటెయిల్స్‌కి 8977040923 ఈ నంబర్‌ని కూడా మీరు కాంటాక్ట్ చేయండి. కూపన్ సంక్రాంతి అనే కూపన్‌ని కూడా మీరు అప్లై చేయవచ్చు. ఓకే. సో, ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అమ్మా. మోస్ట్ అవైటెడ్ అంటే ఎంతమందో రిక్వెస్ట్ చేసినటువంటి ఎంసీక్యూ పీడీఎఫ్స్‌ని కూడా ఆల్రెడీ లాంచ్ చేశాము. ఎంసీక్యూ పీడీఎఫ్స్ కూడా ఇది మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. మొత్తం 2500 బిట్స్‌ని 2500 ఎంసీక్యూస్‌ని అతి లోయెస్ట్ ప్రైస్‌లో ₹149కే మీకు అందిస్తా ఉన్నారు. ప్లస్ మెటీరియల్ ప్లస్ ఎంసీక్యూ పీడీఎఫ్ ఒకవేళ మీకు కావాలనంటే అది కూడా కాంబోలో ₹299కి అందిస్తా ఉన్నారు. సో, దీనికి కూడా సంబంధించి డీటెయిల్స్‌ని కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌ని కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చును. ఓకే. సో, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్‌ని మీరు గమనించినట్లయితే ప్రీ హిస్టారిక్ టైమ్స్ అమ్మా. ప్రీ హిస్టారిక్ టైమ్స్ అంటే సింధు నాగరికత కన్నా కూడా ముందు నుండే మీరు ప్రారంభించాలి. ఖచ్చితంగా కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, డైరెక్ట్‌లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి స్టార్ట్ చేస్తారు. కానీ ఆహ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్నా కూడా ముందు నుండి ఒకవేళ గనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే అది మీరు సేఫ్ సైడ్‌లో ఉంటారు అని చెప్పి హిస్టరీ ఫ్యాకల్టీ చెప్తా ఉన్నారు. సో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రిగ్వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్, జైనిజం, బుద్ధిజం, మౌర్య, పోస్ట్ మౌర్య, గుప్తా, సంగం. అంటే సంగం సౌత్ ఇండియన్ డైనస్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మటుకు చాలా డీటెయిల్డ్‌గా కవర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. ఇవి మీరు చూడండి. ప్లస్ మిడీవల్ ఇండియన్ హిస్టరీలో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇన్ ద మిడీవల్ హిస్టరీ మేజర్ డైనస్టీస్ 750-1200 ఈ టైమ్ పీరియడ్‌లో ఉన్నటువంటి డైనస్టీస్. చోలాస్ అండ్ అదర్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ నాన్న. చోలాస్ అండ్ అదర్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ వెరీ ఇంపార్టెంట్ మీకు. ఢిల్లీ సల్తనేట్, తర్వాత ఆఫ్ఘన్స్, రాజ్‌పుత్ అండ్ మొఘల్ ఈ 3 పీరియడ్స్‌కి సంబంధించి చూసుకోండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒకసారి మీరు గమనించినట్లయితే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, బ్రిటిష్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా, అడ్మినిస్ట్రేషన్ బిఫోర్ 1857, ఎకనామిక్ పాలిసీస్ ఆఫ్ ద బ్రిటిష్, రివోల్ట్ ఆఫ్ 1857, పర్సనాలిటీస్ రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇటువంటి పర్సనాలిటీస్. పీసెంట్, ట్రైబల్ అండ్ అదర్ మూవ్‌మెంట్స్. ట్రైబల్ మూవ్‌మెంట్స్ అయితే కంపల్సరీ చూడాలి. ఎందుకంటే మీకు సొసైటీలో ఉద్యమాలు అంటే ట్రైబల్
మూవ్‌మెంట్స్ అని చెప్పి దళిత ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలైతే మెన్షన్ చేయలేదు. కానీ మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవి చదవాల్సి ఉంటుందమ్మా. ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ 1905-1947 ఈ 3 ఫేసెస్‌నైతే అస్సలు స్కిప్ చేయకూడదు. మొత్తాన్ని 100% పర్ఫెక్షన్‌తో మీరిక్కడ చదవాలి. ఓకే. ప్రతి టాపిక్‌ని కూడా కనీసం అంటే ఒక 3 టైమ్స్ రివిజన్ చేయండమ్మా. ఎందుకంటే టాపిక్స్ లిమిటెడ్‌గా ఇచ్చినాను కాబట్టి మీరు 3 రివిజన్స్ 100% ఈజీగా చేసుకోవచ్చును. జాగ్రఫీలో చూసుకుంటే సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, క్లైమేట్, ఓషన్ వాటర్, కరెంట్, ఆహ్, ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ ఈ రకంగా మీరు ఈ టాపిక్స్‌ని కవర్ చేయండి. సొసైటీలో మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఈస్ యాక్చువల్లీ నథింగ్ టు స్కిప్ నాన్న. అంటే మీరు ఏది కూడా స్కిప్ చేయడానికి లేదు. బికాజ్ సొసైటీ ఎంత ఈజీగా మీ సిలబస్‌లో ఉన్నటువంటి అంశాలను పొందుపరిచినారు అనంటే సొసైటీని ఆల్మోస్ట్ ఒక 3 డేస్‌లో కూడా కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ 3 డేస్‌లో కనీసం ఒక 3 రోజుల్లో సొసైటీని ఎలా కంప్లీట్ చేయాలన్నది నేను మీకు ఒక సెపరేట్ వీడియో తీసుకొస్తాను. సిలబస్ యాస్ ఇట్ ఈస్ నేనైతే మెన్షన్ చేసినాను. చాలా లిమిటెడ్‌గా సిలబస్ ఇచ్చున్నారు కాబట్టి దీన్ని మీరు ఈజీగా కవర్ చేయవచ్చు. అతి తక్కువ టైంలోనే. ఓకే. సో, ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌ని డీటెయిల్‌గా సార్ ఇచ్చున్నారిక్కడ. అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్స్ నుండి 3-4 క్వెషన్స్ వస్తాయమ్మా. అది టేబుల్ డిఐ కావచ్చు, పై చార్ట్ నుండి కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, లైన్ గ్రాఫ్ కావచ్చు. యావరేజ్ నుండి ఒక క్వెషన్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారంటే నాకు ఫోను చేసి, "సార్ మేమైతే మ్యాథ్స్‌లో వీక్ కాబట్టి అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌నయితే మేము స్కిప్ చేస్తా ఉన్నాం సార్" అని చెప్పి చాలా మందైతే మాకు చెప్తా ఉన్నారు. సో, అది కూడా చేయకుండా అంటే బేసికల్‌గా ఈ కొన్ని ఆహ్, టాపిక్స్‌ని కొన్ని టాపిక్స్‌నే కనుక మీరు కవర్ చేసుకున్నా కూడా మీరు సేఫ్ సైడ్‌లో ఉంటారు. రేషియో అండ్ ప్రపోర్షన్ నుండి ఒక క్వెషన్ వస్తుంది. టైమ్ అండ్ వర్క్ నుండి 2 క్వెషన్‌లు. టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి ఒక క్వెషన్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 2 క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లాజికల్ రీజనింగ్‌లో 6-8 క్వెషన్స్ వస్తాయమ్మా ఈ టాపిక్స్ నుండి. 6-8 క్వెషన్స్. ఓకే. అవేంటంటే స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ఒకటి, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ ఒకటి, స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ ఒకటి. ఈ టాపిక్స్‌ని చదువుకుంటే మీరైతే 100% సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఓకే. నెక్స్ట్ నాన్న ఇక్కడ మీరు ఆహ్, కరెంట్ అఫైర్స్‌ని కనుక ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆహ్, ఎన్విరాన్మెంట్ ఎందుకంటే ఇదంతా కూడా మనకు మెయిన్స్‌లో ఉంది. కానీ ప్రిలిమ్స్‌లో ఎక్కడ టచ్ చేస్తారంటే కరెంట్ అఫైర్స్‌లో టచ్ చేస్తారు. ఇది కూడా తక్కువ కాదు. ప్రతి టాపిక్ కూడా మీకు 30 మార్కులే. సో, కరెంట్ అఫైర్స్‌లో సైన్స్ అండ్ టెక్, ఎకనామీ, స్పోర్ట్స్, అవార్డ్స్, రికగ్నిషన్, రిపోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, పర్సన్ ఇన్ న్యూస్, ఇంటర్నేషనల్, సదస్సులు, కాన్ఫరెన్సెస్, నేషనల్ న్యూస్ అండ్ స్కీమ్స్, అదే రకంగా ఇంటర్నేషనల్‌లో మీరు చూడాల్సింది ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్ భారత్ మరియు సరిహద్దు దేశాలు చూడాలి. ప్లస్ ఇండియా అండ్ అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ భారత్ మరియు ఇతర ముఖ్యమైన దేశాలు చూడాలి. ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ అంటే ఎస్‌సీఓ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, జీ20 కావచ్చు, ఇటువంటి సంస్థల గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉంటాయమ్మా. లైక్ రామన్ మెగసెసే అవార్డ్, ఆహ్, మ్యాన్ బుకర్ ప్రైజ్ అంటాము. పులిట్జర్ ప్రైజ్ అంటాము, నోబెల్ ప్రైజ్ అంటాం, ఆస్కార్ ప్రైజ్ అంటాం. అటువంటి అవార్డ్స్‌ని చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ రౌండప్ ఒకటి నేనైతే మీకు పీడీఎఫ్ ఇస్తాను. ఆ పీడీఎఫ్‌ని చదువుకోండి. దట్ విల్ బి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇనఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో, ఐ హోప్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది మీరందరూ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యి అక్కడ మీరు ఈ లిస్ట్‌ని కూడా పొందవచ్చును. ప్లస్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా సంక్రాంతి ఆఫర్ నడుస్తుంది. దీన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చును. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్నాని క్లాసెస్. థాంక్ యూ. జై హింద్.